ఓరి శ్రీకాంత్ పెళ్లి చేసుకుని పప్పన్నం ఎప్పుడు పెడతావురా వారి? ఈ మామేంది నా పెళ్లి మీద పడ్డాడు? ఎందుకే మామ, మీ ఇంట్లో పప్పు అయిపోయిందా ఏంది? నువ్వు నా పెళ్లి మీద పడ్డావు. ఏ అట్లా కాదురా పోరడా, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాను అని అంటానా. ఏ నువ్వు సంబంధం చూడే మామ, నేను చేసుకుంటా. అబ్బా పోయి పోయి నల్ల మొక్క పొనికే చూడాలా సంబంధం? నేను అడిగి తప్పు చేసిన. ఏమో శ్రీకాంత్ గా రోడ్ల మీద పడి తిరుగుతావురా, లగ్గం చేసుకుంటావా చేసుకోవా ఈ సంవత్సరం అన్నా? నర్సక్క ఈ పోరడే అతను లవ్ చేస్తానట్టున్నాడే. కంట్రోల్ కంట్రోల్. ఓ ఆంటీ, నేను చెప్పినా ఏంది నేనేమన్నా ప్రేమిస్తానని మీకు? ఊరిని కొంచెం సంద దొరికితే చాలు ఊరంతా పుకారు చేసేటట్టున్నారు కదా. మరి కాకుంటే ఏంద్రా పోరడా, యువతిని ఒకదాన్ని చేసుకుంటే కాదారా? ఓ నర్సక్క, మరి సరోజత్తమ్మ బిడ్డ నన్ను ఇయ్యమని రాదే? చూసినావా నర్సక్క, వీడెంత మాట అంటాడు. నా కుందన బొమ్మ లాంటి నా బిడ్డని వీనికి నల్ల పుక్కోనికి ఇవ్వాలన్నట. అయినా గాలిగా గాలిగా తిరిగేటోనికి నీకెవరు ఇస్తారా పిల్లని? ఆయన పెళ్లి చేసుకోమంటారు, పిల్లని అడుగుతానేమో ఇయ్యరు. ఆయన దీని బిడ్డను అడిగి మనం తప్పు చేస్తాను. అదేమో మా ఫ్రెండ్ దాంతో అది తిరుగుతుంది గాలిగా హైదరాబాద్లో. పాపం ఈ విషయం తెలిస్తే గుండాయి చత్తదేమో. మేము ఇటు మాట్లాడతారా, నువ్వు అడదిరిగినవేమరా కర్ర ముఖపోడా? ఓ నర్సక్క, సపరేట్గా నీ బిడ్డనైనా ఇయ్యరా? నీ బిడ్డనైనా పెళ్లి చేసుకుంటా. ఇక పాప అటు ఇటు చేసి నా బిడ్డ మీద పడతాను మళ్ళా. వీడియో నచ్చిందా? మరి మీ సపోర్ట్ మా ఎనర్జీ. ఇలాంటి ఫన్నీ కామెడీ కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ టైం పాస్ సోపు.